దేశాభివృద్ధికి యువతే కీలకమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రాబోయే 25 ఏళ్లలో భారత్ సూపర్ పవర్ గా ఎదుగుతుందని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడిపై తీవ్ర విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు ఉక్కుపాదంతో తీవ్రవాదులను అణిచివేస్తామని చెప్పారు. ఇటు పహల్గాం మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర సర్కార్ 50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. దేశాభివృద్ధిలో యువతది కీలక పాత్ర అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన వైయూజీఎం కాన్క్లేవ్ లో పాల్గొన్నారు. నేటి యువత అద్భుతమైన ఆవిష్కరణలు సృష్టిస్తుందన్నారు. ఏఏ మిషన్ అభివృద్ధికి భారత్ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఐఐటి కాన్పూర్, బాంబేలో ఏఐ ఇంటెలిజెన్స్ సిస్టమ్ సహా సూపర్ హబ్లు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రాబోయే 25 ఏళ్లలో భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామన్నారు మోదీ. किसी भी देश का भविष्य उसकी युवा पीढ़ी पर निर्भर होता है। इसलिए हम देश के एजुकेशन सिस्टम को 21वीं सदी की जरूरतों के मुताबिक आधुनिक बना रहे हैं। ये इंफ्रास्ट्रक्चर एआई बेस्ड है और स्केलेबल भी है। इसका इस्तेमाल देश की 30 से ज्यादा भाषाओं और 7 विदेशी भाषाओं में పహల్గాం లాంటి ఉగ్రదాడులు మళ్లీ జరగకుండా దేశం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందన్నారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. ఉగ్రవాదానికి ప్రపంచంలో స్థానం లేదన్నారు. ఏ రూపంలో ఉగ్రవాదం ఉన్నా ఖండించాల్సిందేనని చెప్పారు ఖట్టర్. हम पूरी पहलगाम की घटना को लेकर के गंभीर हैं और उस घटना के बाद जिस प्रकार का एक एक्शन लेने चाहिए वो सब हमने एक्शन लिए हैं और अभी भी अगर पाकिस्तान अपने दिशा को, अपनी भाषा को, अपनी बातों को ठीक नहीं करेंगे तो और भी आगे बढ़ना पड़ेगा। तो किसी रूप से बढ़ा जाएगा, किसी प्रकार की कोई कमी नहीं छोड़ी जाएगी। పహల్గాం మృతుల కుటుంబాలకు 50 లక్షల పరిహారం ఇవ్వాలని మహారాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. కుటుంబ పెద్దను కోల్పోతే బాధ ఎలా ఉంటుందో తమకు తెలుసన్నారు. పహల్గాం మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు ఫడ్నవీస్. पहलगाम में आतंकवादियों के हमले में हमारे जिन भाइयों की मृत्यु हुई, जिनकी हत्या हुई, ऐसे भाइयों के परिवारों को मदद करने का निर्णय हमारे मंत्रिमंडल ने लिया है। उनके परिवार को 50 लाख रुपया कंपेंसेशन या मदद हमारी सरकार की ओर से दी जाएगी। సమాజ్వాదీ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. పాకిస్తాన్ ప్రతినిధుల్లా ఎస్పీ నేతలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రాజకీయాలకు అతీతంగా ఉగ్రదాడులను ఖండించాల్సిందేనన్నారు యోగి. आपने देखा होगा जब 22 अप्रैल को पहलगांव में पर्यटकों पर हमला हुआ था, आतंकी हमला हुआ था, समाजवादी पार्टी के नेताओं के बयान किस किस प्रकार के बयान आते हैं ये पता लगाने में ही कठिनाई होती है कभी कभी कि ये समाजवादी पार्टी के नेता बयान दे रहे हैं या कोई पाकिस्तान का प्रवक्ता बयान दे रहा है। ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ కోసం కొత్త బిల్లు తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. ఈ బిల్లు ఆధారంగా ఫీజుల పెంపు, తగ్గింపు నిర్ణయం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు రేఖా గుప్తా. कि दिल्ली में फीस ना बढ़े इसके लिए किसी भी प्रकार का कोई प्रावधान इससे पहले की सरकारों ने कभी किया ही नहीं। कि दिल्ली सरकार ने एक ऐतिहासिक और साहसिक फैसला कि आज ड्राफ्ट बिल हमने कैबिनेट में पास किया है, पूरा का पूरा गाइडलाइन, पूरा प्रोसीजर तय करेगा। ఉగ్రవాదులకు స్థావరం ఇస్తున్న పాకిస్తాన్కు త్వరలో గట్టి గుణపాఠం చెప్తామన్నారు బీజేపీ నేతలు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు మోదీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు.